హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి టెర్రస్ గార్డెన్. ఇక్కడ విజయనగరంలో బీభత్సమైన వర్షం కురిసిందండి రాత్రల్లను. దానికి దెబ్బగా అల్లాకొతలం అయిపోయిందన్నమాట. చెట్లన్నీ అంతా మొత్తం చెట్లేంటి, ఇల్లు వాకిళ్ళు అంతా మార్నింగ్కి ఇలా ఉందండి. వచ్చేసింది, ఆల్రెడీ పెట్టేసాము, మళ్ళీ ఇంకోటి వచ్చిందన్నమాట. పాపం ఏమీ లేవని చూస్తుంది, వెళ్ళిపోయింది బాబు. మేడ మీదకి వెళ్దామని ఒకసారి బయటకు వచ్చి చూసానమాట. అస్సలు ఎంత ఇదిగా ఉందంటే అలా ఉందండి. బీభత్సం చేసింది వర్షం మొత్తం. తెల్లవార్లు పడుతూనే ఉంది. ఒక అందుకు సంతోషం, ఒక అందుకు బాధ. మొక్కలన్నీ పొక్కుని పడిపోయేవి, ఇరిగిపోయేవి. కానీ వర్షం పడినందుకు అవి తాజాగా ఉన్నాయండి. ఎంత ఆనందంగా ఉన్నట్టుగా ఉన్నాయో, ఎంత సంతోషంగా ఉన్నాయో అనిపిస్తుంది నాకు. వాటిని చూస్తుంటే మనం నవ్వుతే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. చక్కగా ఎంత బాగున్నాయో అన్ని రకాలు. వంకాయ చెట్లు, ఒకే వంకాయ చెట్టుకి ఒక 8-9 కాయలు ఉన్నాయండి. అవి కోసి మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ మా పాప తెంపేసింది. ఆల్రెడీ మేడెక్కింది, తెంపుకొని వచ్చింది. ఎందుకు తెంపావు, వీడియో తీద్దాం అనుకున్నానని తెంపిస్తే నాకేం తెలుసు అన్నదన్నమాట. ఈ మల్లి చెట్టు అయితే శుభ్రంగా ఇలా ఇడిపోయిందండి పాపం. అంతా చాలా బీభత్సం చేసింది వర్షం. మొక్కలు ఏమీ లేవండి, మళ్ళీ అన్నీ కొత్తగా వేసుకోవాలి నేను. చాలా ఈ వర్ష బీభత్సవానికి సగం పోయేవి, కొన్ని నేను అశ్రద్ధ వల్ల ఆగిపోయేవి. చూసారా, అస్సలు మొక్కలే లేవు. ఎంత ఇదిగా ఉండేవో నా గార్డెను. మళ్ళీ దృష్టి పెట్టాలి గార్డెన్ మీద. అస్సలు టైం దొరకట్లేదండి. తలపు ఇంట్లో పని, డ్యూటీలు చేసుకొని వచ్చి. చెట్లు అయితే మాత్రం తాజాగా పువ్వులు చాలా బాగున్నాయండి. ఆ బీభత్సంకి నైట్ ఆరబెట్టింది పాదు, బట్టలు, డైర్లు అన్నీ కిందన పడిపోయాయండి. ఎంత పెద్ద గాలివాన, చాలా పెద్ద గాలివాన. ఇంకా క్లైమేట్ అలాగే ఉంది, మబ్బుగా. ఉదయం 7-7:30 అయినా సరే చూడండి ఎలా ఉందో, మబ్బుగా. చాలా బాగుందన్నమాట. చూడ్డానికైతే బాగుంది. మా పక్కన బేమర్ల ఇంట్లోని కొబ్బరి చెట్లు, ఆ మబ్బులు చూడడానికి సీనరీ మాత్రం చాలా బాగుందండి. మా గార్డెన్ నుంచి చూస్తుంటే. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.